రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ బైపోల్ ఈ పోటీలో మరి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. అదేవిధంగా మరి ఈరోజు నామినేషన్ దాఖలు చేయించింది. మరి అభ్యర్థికి సంబంధించిన విషయం అందరికీ తెలిసిందే. మరి గడిచిన ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. 2వ, 3వ స్థానాలలో ఆయన నిలిచిన పరిస్థితి ఉంది. ఆ పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్ మనకి ఎస్ ప్రకాష్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మరి పార్టీ బలాబలాలు, అదేవిధంగా ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా తమ అభ్యర్థిని గెలుపు గుర్రంగా తీర్చిదిద్దుతారు అన్న అంశం కూడా ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశం. ముందుగా ఎస్ ప్రకాష్ గారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం జూమ్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. రైట్ అండి ప్రకాష్ గారు, జూబ్లీ బైపోల్లో మరి బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతోంది? గెలుపు ఓటమి మరి డిసైడ్ చేస్తారా మీరే మీ అభ్యర్థి ద్వారా? గెలుపోవటం కాదు, మేము గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నామండి. గెలుపోవటం అనేది సెకండరీ పాయింట్. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అదే ఎన్నికల అయిన తర్వాత తెలుస్తుంది. బట్ మా పోరాటం, మా యొక్క పోటీ ఎలక్షన్స్ లో గెలవటం కోసం ఉంది తప్ప, ఎలక్షన్ గెలవ కోసం పోటీ చేస్తాం తప్ప మా ఉనికి కోసమో మా అస్తిత్వం కోసమో ఆ రోజులు అయిపోయినాయి. ఇంకా బీజేపీ ఎలక్షన్ ఒక 40 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద అస్తిత్వం కోసం, మన ఐడెంటిటీ కోసం పోరాటం చేయాలి, ఐడెంటిటీ కోసం పోటీ చేయాలా, మనకింత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు రావాలి, ఎంత పర్సెంటేజ్ వస్తే మనకి ఐడెంటిటీ గుర్తింపు ఉంటుంది. అది ఇప్పుడు కమ్యూనిస్టులు మిగతా పార్టీల స్థాయికి వచ్చేసినా కానీ మా పార్టీ ఈ రోజున స్ట్రైట్ గా మేము గెలుస్తామా ఓడిపోతాం అనేటువంటి దాంట్లోనే మేము పోటీ చేస్తున్నామండి. బీజేపీ ప్రచారంలో బీజేపీ ఈ హడావిడి చేయడంలో కొంచెం వెనకబడింది అంటూ కూడా బయట వినిపిస్తున్న టాక్, మీరేమంటారు? ఇప్పుడు హడావుడి అనేటువంటిది మీరు అన్న స్టేట్మెంట్ కొంతవరకు ఏకీభవిస్తాను. బయట ప్రచారం జరుగుతుంది, మీడియాల ప్రచారం కూడా ఏంటంటే పోటాపోటీగా ముందున్నావా మేమున్నావా అనే దాంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఒకటి అధికార పార్టీ, ఒకటి నిమ్మన్నదాకా అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి వాళ్ళకి సహజమైనటువంటిది అదే. బట్ మా స్ట్రెంత్ ఏంటంటే, అది వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే హవా క్రియేట్ చేయడం వాళ్ళ స్ట్రెంత్. ఇంటింటికి పోవడం, కార్యకర్తలు ప్రతి ఓటర్ను కలవటం, ప్రతి ఓటర్ను మా ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం, అది మా స్ట్రెంత్. హవా కంటే మా స్ట్రెంత్ ఇంటింటికి పోవడం, ఇంటింట్లో ప్రతి ఇంట్లో అది ఈ సామాజిక వర్గాలు, లేకపోతే ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువకులు వాళ్ళని ఎట్లా కలవాలి వ్యక్తిగతంగా అనేటువంటిది మా స్ట్రెంత్. అది వాళ్ళకి ఆ స్ట్రెంత్ లేదు. టెక్నికల్లీ స్పీకింగ్ టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా గొప్ప ఉంది, ఆ మధ్య డెవలప్ చేసుకున్నారు ఈ మధ్య కాలంలో. కానీ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా గాలిలో నడుస్తుంటది. ఎప్పుడు నలుగురు మంత్రులు వచ్చిపోతారు, మంత్రులు వచ్చిపోగానే ఆ స్టేట్మెంట్ మీడియా కోసం అది పతాక శీర్షికలో ఉంటది. ఎందుకంటే మంత్రి మాట్లాడి కదా, నాలంటోడు మాట్లాడితే చిన్నగా అయిపోతుంది. ఒక మంత్రి ఇచ్చి మాట్లాడితే చాలా సహజంగా పెద్దగా ఉంటది, వాడుతుంది. కాబట్టి ఒక సెన్సేషన్ కామెంట్ చేయడం కూడా వాళ్ళకి అలవాటు, సెన్సేషన్ యాక్షన్ చేయడం కూడా వాళ్ళకి అలవాటు. కాబట్టి యాక్షన్స్ ద్వారా మీడియాలో లైవ్ ఉంటారు కాబట్టి మనకు అనిపిస్తుంది, మీకు కూడా నాకు కూడా అనిపిస్తుంది, బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు హడావుడి చేస్తున్నారు, బాగా ముందున్నారని. బట్ కార్యకర్తలు అంటే అసలు వాస్తవంగా రేపటి నుంచి మొదలవుతుంది వాస్తవమైనటువంటి క్యాంపెయినింగ్. మేము ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 4 లక్షల పైచిలకు ఓటర్స్ ని, ప్రతి ఓటర్ను కలవడం కోసం మా ప్రయత్నం జరుగుతుంది. ప్రతి ఓటర్ను ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా అభ్యర్థితో సహా మా నాయకులు కలిసే ప్రయత్నం చేస్తాం. దానికోసం మా క్యాంపెయినింగ్ స్ట్రాటజీ అంతా కూడా వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళేమో బకాయి కార్డు అని, మరి కాంగ్రెస్ వాళ్ళేమో దోకా కార్డు అని ఇట్లా ప్రవేశపెట్టి ప్రతి ఇంటి కూడా పంచుతున్నట్లుగా మనకి సమాచారం అంతా ఉంది. మరి మీకు సంబంధించిన, మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి సంబంధించిన కార్డులు ఉన్నాయంటారా? 7 లక్షలు పైచిలకు 8 లక్షలు అప్పు చేసిందామని చెప్పి ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక బకాయిల కార్డు తయారు చేసింది వీళ్ళ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మా బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా సందర్భాలు ఒక మాట చెప్పేవాడు, మీరు యువకులకి, నిరుద్యోగులకి నిరుద్యోగ భర్తీ ఇస్తామన్నారు, 2 నెలలకి 2,500 ఇస్తామన్నారు. ఇగో 6 నెలలు గడిచింది, 1,500 అంటే 15,000 బాకీ. లేదా మీరు సంవత్సరం గడిచింది, 2,500 బాకీ. 4 ఏళ్ళు గడిచింది, ₹1,00,000 బాకీ. అట్లా ప్రతిసారి బకాయిల విషయం మా బండి సంజయ్ గారు చెప్తూనే వచ్చినారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గురించి. కానీ ఏం జరగలేదు. ఇప్పుడు ఈ మొత్తం బాకీ ఇది అంతా కూడా వాళ్ళు ఏం చేశారో కాంగ్రెస్ గతంలో, టీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది కదా. రెండు దొందే కదా, కొత్తగా మార్పు జరిగింది ఏం లేదు కదా. కాబట్టి బకాయిల కార్డులు ఇప్పుడు వీళ్ళు బకాయిలు వేస్తున్నారు, అప్పుడు వాళ్ళు బకాయిలు కార్డ్స్ అది మాట్లాడినారు. కాబట్టి ఇద్దరిని గురించినటువంటి నవ్వుకుంటారు ప్రజలు. ఏంటంటే నిన్నదాకా మీరే చేసారు కదా అప్పులన్నీ కూడా, ఆ అప్పుల యొక్క కంటిన్యూషన్ ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు కదా. కాబట్టి 2 పార్టీలు, ఒక పార్టీ అధికారంలో ఉండి మొన్న అధికారం దూరమైన పార్టీ, ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ. కాబట్టి 2 పార్టీల గురించి ప్రజలు ఇంకా నేనేమంటున్నా అంటే, బీఆర్ఎస్ యొక్క దుష్ట పాలన, బీఆర్ఎస్ యొక్క తప్పుడు పాలన, దాని గురించినటువంటి ఆ జ్ఞాపకాల్లోంచి ఇంకా ప్రజలు బయటికి రాలే. ఇంకా అంటే మర్చిపోయిన అనుకునేటువంటి దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అంటే అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయినరు. మేము కొత్తగా మళ్ళీ కొత్త వాగ్దానాలు,
కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త విశ్వాసాలను కలిగించే ప్రయత్నం చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ ఇంకా మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఎంత దుర్మార్గంగా నష్టపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఆశించిన మేరకు ఏం జరిగిందనే దాంట్లో ఎంత ఆశించినంత జరగలేదనేది ప్రజలకున్నటువంటి దాని ద్వారానే ప్రజలు ఓడిపోయిన అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీరన్నట్టు లెక్కలో ఎక్కడన్నా గెలిస్తే అది ఎంఐఎం సపోర్ట్ తోని గెలిచింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కరెక్ట్ గా మాట్లాడాలంటే ఎంఐఎం సపోర్ట్ తోటి బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టినటువంటి అన్ని కూడా మీకు చాలా సింపుల్ లెక్క. 1,20,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి, ఎంఐఎం కు పడతాయి, మేము గెలుస్తాం ఈ నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే నమ్మకంతో ఉంది. ఎంఐఎం సహకారం తీసుకొని ముస్లిం ఓట్లు మాకేస్తారనే ఆ నమ్మకం మీదనే ఈ రెండు పార్టీలు ఆధారపడి ఉన్నాయి. ఇటు గెలుస్తారు, అటు గెలుస్తారని. కానీ ఇది వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి చాలా విషయాలు చెప్తారు, సెక్యులర్ అని. ఎంత సెక్యులర్ అంటే ఎంఐఎం లేకపోతే మాకు బతుకులేదనంత సెక్యులర్ వీళ్ళ పార్టీగా. వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము చెప్పబోతున్నాం, చాలా స్పష్టంగా ఇదే విషయాన్ని చెప్పబోతున్నాం. నిన్నటి దాకా నానల్ నగర్ వరకు వచ్చినటువంటి ఎంఐఎం పార్టీ, కార్వాన్ వరకు వచ్చిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు షేక్పేట మార్గం గుండా అమీర్పేట వరకు ఎంఐఎం సపోర్ట్ చేస్తూ, ఎంఐఎం అభ్యర్థి ఇప్పుడున్నటువంటి నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది లేదా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తుంది అన్నట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. మేము ఇదే విషయాన్ని ప్రజలకు చెప్తాం. కాబట్టి ఎంఐఎం పార్టీ యొక్క దురాగతాలు కార్వాన్ నుంచి జూబ్లీహిల్స్ కి ఏ విధంగా వస్తున్న దారి ఎట్లా దారి వేస్తారు, గోల్కొండ నుంచి దారి వేస్తారు కదా, వాళ్ళ గోల్కొండ దారే కదా, అట్లాగే ఇది కూడా దారి అయిపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు మేము చెప్పబోతున్నాం. ఇదే ప్రధాన అంశంగా మేము ఎజెండాగా ముందుకు పోతున్నాం. రైట్ అండి. అంటే ఒక చిన్న స్లోగన్ కూడా వినిపిస్తుంది ప్రచార హోరులో ప్లస్ నియోజకవర్గంలో ఏంటంటే మరి బీజేపీకి ఒకవేళ ఓటు వేయకపోయినా ఏం కాదు, కానీ బీఆర్ఎస్ మాత్రం మరి వేస్తే ప్రమాదం అంటూ కూడా ఒకటి వినిపిస్తుంది బయట. ఏంటంటారు, విశ్లేషణ ఎలా తీసుకోవచ్చు? మొదటిది రెండింటికి వేస్తే ప్రమాదం. ఒకటేమో గతంలో ఎంఐఎం సపోర్ట్ తో గెలిచిన పార్టీ, ఇప్పుడేమో ప్రస్తుతం ఎంఐఎం అభ్యర్థి, ఎంఐఎం అసలు కార్యకర్త, ఎంఐఎం కార్యకర్త కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తున్నాడు. ఇద్దరు పోటీ చేసిన మీరు అర్థం చేసుకోండి. షేక్పేట పరిస్థితి, ఇవాళ షేక్పేట డివిజన్ ఉంది, దాని పరిస్థితి ఏంది? బోరపట్ట డివిజన్ ఉంది, పరిస్థితి ఏంది? ఎర్రగడ్డ డివిజన్ ఉంది, పరిస్థితి ఏంది? గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మొత్తం ఈ జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ అంటే జూబ్లీహిల్స్ అందరూ ఏమనుకుంటారు అంటే మొత్తం తెలంగాణ ప్రజలకు కూడా ఒక సైకలాజికల్ గా మానసిక స్థితి ఏంటంటే జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్ లో ఉండే పెద్ద పెద్ద బంగ్లాలు ఉండే జూబ్లీహిల్స్, పెద్ద పెద్ద బంగ్లాలు ఉండే బంజారా హిల్స్ అనుకుంటున్నారు. కాదు, జూబ్లీహిల్స్ ఈ కాన్స్టిట్యున్సీలో లేదు. జూబ్లీహిల్స్ ఏరియా మొత్తం కూడా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేదు. ఈ కాన్స్టిట్యున్సీ ఉన్నంత షేక్పేట, బొరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు కాలనీ అన్ని బస్తీలే, యూసఫ్ కూడా బస్తీలే. కాబట్టి ఈ బస్తీలలో రోడ్డు కనీసం ఒక గజం రోడ్డు డెవలప్ చేయలేదు ఈ 10 ఏళ్లలో గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కూడా ఒక చిన్న రోడ్డు వేసిన పాపాన పోలేదు. కాబట్టి ప్రజలు ఎట్లా తీసుకుంటారంటే ఇద్దరికి వేసిన ప్రమాదం అని మేము చెప్పాలనుకుంటున్నాం. ఎవరికి వేసిన ప్రమాదం, ఎందుకంటే ఇద్దరికి వేసినా ఎంఐఎం పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ కి వేసిన ఎంఐఎం పార్టీ, రేపు బీఆర్ఎస్ వచ్చిన ఎంఐఎం పార్టీ. కాబట్టి ఎంఐఎం పార్టీ రంగులు మార్చే పార్టీ. ఎంఐఎం పార్టీ సహకారంతో కదా హైదరాబాద్ మేయర్ అయింది. ఎంఐఎం పార్టీ సహకారంతో కదా ఇక్కడ డిప్యూటీ మేయర్ కూడా అయింది. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఉంటే డిప్యూటీ మేయర్ గా ఎవరు డిప్యూటీ మేయర్ ఎట్లా వచ్చినాడు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి? కాబట్టి అర్థం చేసుకోవాలంటే తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి, అందులో జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థం కావాలంటే ఎవరు గెలిచినా ఎంఐఎం తోనే ఉంటారు. ఇక మీరు ఎంఐఎం ఎటువంటి పార్టీ అనే దానికి నేను ప్రమాదం అనేది ఒకటే మాట చెప్తున్నా. హైదరాబాద్ లో గతంలో గానీ ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నిజామాబాద్ లో ఒక సంఘటన జరిగితే ఎటువంటి సంఘటన జరిగిందో మీకు తెలుసు. నిజామాబాద్ లో దాని పేరు ఆ కులం మొత్తం చెప్పడం మంచిది కాదు, కానీ అటువంటి వాటిని సమర్థించేటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఇక మీరు అర్థం చేసుకోండి, ఆ సమర్థన హైదరాబాద్ లో అమీర్పేట దాని మీద ఎటువంటి ఖండన, ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు కదా ఎంఐఎం. ఇక ఇవ్వకుండానే మీరు చెప్పేస్తున్నారు ఎంఐఎం. అదే నిర్మల్లో కదా రెచ్చగొట్టిన, అదే నిర్మల్ వాడు ఎందుకు మారిండు గుండాగా, వాడు ఎందుకు తీవ్రవాదిగా మారిండు? ఇదే నిర్మల్లో కదా 15 నిమిషాలు పక్క జరగండి, ఇదే నిర్మల్లో మాట్లాడిండు కదా అక్బరుద్దీన్ ఓవైసీ. 15 నిమిషాలు పక్కా జరిగితే ఏం చేస్తామో చూస్తారన్నారు కదా. ఆ భావజాలాన్ని పెంచి పోషించేటువంటి, ఆ భావజాలం అంటే మళ్ళీ చెప్తున్నా, ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి పని చేస్తున్నటువంటి పార్టీని మీరు సమర్థిస్తే షేక్పేట నుంచి అమీర్పేట దాకా జరగబోయేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇదంతా షేక్పేట, మళ్ళీ చెప్తున్నా షేక్పేట ఈ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. షేక్పేట నుంచి అమీర్పేట దాకా మధ్యలో జూబ్లీహిల్స్ కూడా ఉంటది. జరగబోయేది ఏంటంటే
షేక్‌పేటలో ఏ విధంగా అయితే ఆక్రమణ కార్వాన్‌లోనో, షేక్‌పేటలోనో కార్వాన్‌లో కూడా చూస్తారు కదా! ఈ మధ్య కాలంలో కూడా. ఈ మధ్య కాలంలో కూడా చూసారు కదా! జరగబోయేది అదే. కాబట్టి ఆలోచించండి అని మేము చెప్పదలుచుకున్నాం. హెచ్చరిస్తున్నాం కూడా ప్రజల్ని ఆలోచించకుండా అని చెప్పదలుచుకున్నాం. హెచ్చరిస్తున్నాం కూడా. అప్పుడు లంకల దీపక్ రెడ్డి మరి ఒకవేళ కిషన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి ఆయనకి టికెట్ దక్కింది అంటూ బయట ఒకటి వినిపిస్తున్న టాక్. మీరేమంటారు? తీసుకుంటారా ఈ టాక్‌ని? కిషన్ రెడ్డి గారికి దగ్గర అనేటువంటి అభిప్రాయం అయితే నాది నాకైతే ఆ అభిప్రాయంతో నేను లేను. ఎవరైనా ఉంటే మాత్రం తప్పు అని అంటున్నా. ఆయన బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. గతంలో ఆయన బీజేపీకొచ్చి అంటే వేరే పార్టీ వచ్చినా బీజేపీకొచ్చి చాలా సంవత్సరాలు అయితుంది. గతంలో ఆయన బీజేపీ క్యాండిడేట్‌గా పోటీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు. మా పార్టీ జిల్లా అధ్యక్షుడు. జిల్లా పార్టీ అధ్యక్షుడు. మా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షుని వ్యక్తిని మళ్ళా మేము ఇంకొకరిని మా కిషన్ రెడ్డి గారి అభిమానంతో వచ్చినాడా? అట్లా ఇంతకుముందు బదనాం చేశారు. శ్రీధర్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడు అని చెప్పి ప్రచారం చేశారు అప్పుడు. మరి కిషన్ రెడ్డి పోయిన సన్నిహితుడు ఏడికి పోయి ఎవరు నిలుతుండే ఇలా కిషన్ రెడ్డి టీఆర్ఎస్ నుండి కదా. 2014లో బీజేపీ అభ్యర్థిగా 18లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీధర్ రెడ్డి ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీ ఎవరిని తిడుతున్నాడు పోనీ? కిషన్ రెడ్డి గారినే తిడుతున్నది. మరి అభిమానం చెప్పి అప్పుడు ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినారు. దీపక్ రెడ్డి విషయంలో కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నాడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు. మా పార్టీ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండేటువంటి మా జిల్లాకు ఆయన అధ్యక్షుడు. కాబట్టి ఆయన సీరియస్ కార్యకర్త కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. రైట్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థాంక్ యూ వెరీ మచ్ అండి ప్రకాష్ గారు.